హై వ్యూవర్స్, కోర్టు ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా అది పాటించి తీరాల్సిందే. అది గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ అయినా సామాన్యులైనా సరే. అలా కనుక పాటించకపోతే అది కోర్టు నియమాలను ఉల్లంఘించినట్టయితే దాని ద్వారా వాళ్ళు ఏదో ఒక శిక్షను కూడా అనుభవించక తప్పదు. అది జరిమానా, జైలు శిక్ష, పెనాల్టీనా, ఇంకా లిటిల్ పెట్టి ఎలాగైనా సరే. ఏంటి స్టార్టింగ్ ఈ వర్డ్ చెప్పని అనుకుంటున్నారా? మీలో చాలామంది ఇప్పటికే రాజధాని ఫైల్స్ చూసుంటారు. అదేంటి రాజధాని ఫైల్స్ నిన్న ఏపీలో మార్నింగ్ షో ఆడుతుంది, ఆ తర్వాత అకస్మాత్తుగా షోని ఆపేసి ఉన్నారు కదా అని మీరు అనవచ్చు. అవును, ఆపేశారు. తెలంగాణలో ఆడుతుంది. అయితే ఏంటి, సోషల్ మీడియా మొత్తం మీరు చూస్తున్నారా? ఏపీలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళేమో రాజధానిని ఆపేశారు, 3 రాజధానులు అన్నారు. అవి కూడా నడిచింది ఏమీలా, కడుతున్నది ఏమీలా. అదేమంటే రిషికొండలో ఒక పెద్ద బంగ్లా కట్టారు, అది పర్యాటక భవనం అంటారు, జగన్ క్యాంప్ ఆఫీస్ అంటారు, ఇక రకరకాల వార్తలు. సరే, దానిలోకి వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి పక్కన పెడదాం. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటి, రాజధానిని ఎలాగైతే వాళ్ళు ఆపారో అలాగే రాజధాని ఫైల్స్ కూడా ఆపారని చెప్పేసి కొంతమంది వార్తలు ఇస్తున్నారు, మరి కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. కానీ ఆపారని అనుకుంటున్నారు అంతే, రాజధాని ఫైల్స్ ఆగలా, అందరూ చూస్తున్నారు అంటున్నారు. అదేంటే బాబు, ఆంధ్రప్రదేశ్లో కోర్టే చెప్పింది కదా, దాని మీద స్టే ఇచ్చారు కదా, అండ్ తీర్పు ఈరోజు ఉంది కదా అని మీరు అంటారేమో. అవును, నిజమే. ఈలో మరి ఎలా చూస్తున్నారు? వాట్సాప్ల్లో, టెలిగ్రాముల్లో, ఫేస్బుక్ల్లో, యూట్యూబుల్లో బిట్లుగా ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా పెట్టేస్తా ఉన్నారు. నిన్న నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే జస్ట్ చూస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కదా, నార్మల్గా ఎవరో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా రీల్స్ అని, అవన్నీ ఇవన్నీ ఇలా కనిపిస్తుంది. ఇదేంటి సినిమా మొత్తం పెట్టేశారా బాబు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చూస్తే వైసీపీ తట్టుకోలేరు, ఇది ఖచ్చితంగా చూస్తే అన్నయ్య తట్టుకోలేడు, ఇది ఖచ్చితంగా చూస్తే అలా ఏవేవో ఉన్నాయి. అందులో కీలకంగా ఇది ఈ 4 నిమిషాలు చాలు జనాలకి ఈ రాజధాని ఫైల్ సినిమాలో ఏముందో తెలియటం చెప్పేసి ఫేస్బుక్లో అనుకుంటా వైరల్ అవుతూ ఉంది. ఏమని, ఒక అసెంబ్లీలో ఒక అతను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి అది ట్రైలర్లో కూడా వచ్చింది ఆ చిన్న బిట్, బట్ ఇప్పుడు వచ్చేసి పూర్తిగా 4 నిమిషాలు 3 నిమిషాలు ఉంది ఆ వీడియో. సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తున్నారు. అసెంబ్లీలో అతను ఉండి, మరి ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ అంటే నాకు తెలిసి సినిమా చూడలేదు ఇంకా. సో అతను అడుగుతాడనమాట, 140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశానికి రాజధాని ఒకటే, కానీ 5 కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి 4 రాజధానులా అని చెప్పేసి అంటాడు. ఈ సినిమాలో కూడా అమరావతిని ఎక్కడ వాడలా, హైదరాబాద్ని వాడారు, ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ వాడలా, అరుణప్రదేశ్ అని వాడారు. సో నాకు తెలిసి కోర్టు కూడా అదే చెప్పినట్టుగా ఉన్నారు. మేము రాష్ట్రానికి సంబంధించి పేరును వాడలా, రాజధానికి సంబంధించి పేరును వాడలా, అండ్ వీళ్ళు 3 క్యాపిటల్స్ అంటున్నారు, మేము 4 క్యాపిటల్స్ అని అంటున్నాం. ఎక్కడ కూడా వీళ్ళకి మాకు సంబంధం లేదు అని వాళ్ళు అంటారు. బట్ వైసీపీలకు అర్థమవుతున్నది ఏంటి, ఎవరైతే ఇప్పుడు కేసు వేశారో లేలప్పిరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన ఏమంటాడు, దీనివల్ల వైసీపీకి డ్యామేజ్ అయ్యేలాగా ఉందని. ఇక మరికొన్ని. సో కోర్టు వచ్చేసి ఏంటి అడిగింది, ఎవరు ఆ మూవీ టీం వాళ్ళు చెప్పాల్సి మొత్తం చెప్పారు. అయ్యా, మేము ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేయాలనో లేదా ఆ పార్టీని కించపరచడం మేము ఎక్కడ ఏమీ చేయలే, మాదంతా కూడా కల్పిత కథ, అండ్ ఎక్కడ కూడా ఆ ప్రాంత పేర్లు కానీ ఎక్కడ ఏవి కూడా మేము వాడింది లేదు అన్నవేళ వాళ్ళు చెప్పారు. అండ్ సెన్సార్ వాళ్ళు కూడా మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఆ తర్వాత వాళ్ళు సెన్సార్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. సో మరి కోర్టు మరి ఏమనుకుందో ఏంటో, సెన్సార్ ఉన్నా సరే అప్పటికప్పుడు ఆపేసింది. వ్యూహం సినిమాకి సంబంధించి మీరు చూస్తే అది వాళ్ళకి సెన్సార్ ఇవ్వటానికి ముందు కావచ్చు, ఇచ్చిన తర్వాత కావచ్చు, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు అక్కడ ఎవరు, టీడీపీ వాళ్ళు. బట్ ఇక్కడ అలా కాదు, మా దానికి సెన్సార్ ఎప్పుడో వచ్చింది, డిసెంబర్లోనే వచ్చింది మా దానికి, మేము ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగున్నారు. అంటే కావాలని వాటిలో మా సినిమా మీద కక్ష ఎంత చేస్తున్నారని సినిమా వాళ్ళు చెప్తారు, అవతల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వర్షంగా వాళ్ళు చెప్తున్నారు. సో ఈరోజు మరలా కోర్టులో ఏం తీర్పు వచ్చిందంటే చూద్దాం. కానీ ఈలోపు ఏమవుతుంది, జనరల్గా ఒక సినిమా అన్నది పైరసీకి గురైనా ఆ సినిమాలో బిట్లు వాళ్ళు వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నా ఆ సినిమా టీం వాళ్ళు కేసు పెడతారు, లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి దయచేసి ఎవరు అలా చేయొద్దంటారు. కానీ ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు ఏమనుకున్నారు ఏంటో తెలియదు, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ జనాలకి చేరితే చాలనుకున్నారు వాళ్ళు, కమర్షియల్గా మాకు డబ్బులు రాపోయినా పర్లేదు అనుకున్నారు వాళ్ళు.
అందుకే వాళ్ళ టీం అంతా సైలెంట్గా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏవైతే బిట్లు మొత్తం వైరల్ అవుతున్నాయో అది చూసిన జనాలు మొత్తం ఏమనుకుంటారంటే ఇది కదా జనాలు కోరుకున్న సినిమా, ఇది కదా నిజాలతో కూడుకున్న సినిమా, సినిమా కల్పితమని సినిమా టీం అంటారు, లేదు ఇది నిజమని చెప్పి జనాలు అంటూ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళకి ప్రతి సీన్ చూస్తుంటే లైవ్లో వాళ్ళకి మరికొన్ని సీన్లు కనిపిస్తూ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఏ సినిమా అయినా సరే కల్పితమనే చెప్తారు, మరికొన్ని సినిమాలు మాత్రం నిజ జీవితంలో ఉన్న ఘటనలను బేస్ చేసుకునే సినిమా తీసామని అంటారు. మరలా అక్కడ కూడా డిస్క్లైమర్లో ఎవరైనా నొప్పించి ఉంటే అది అనుకోకుండా జరిగింది తప్ప మేము వాంటెడ్గా చేసింది కాదు అంటారు. ఒకవేళ మేము ఎవరైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటారు. ఇలా డిస్క్లైమర్లు అన్నీ వేసిన తర్వాత సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇక కోర్టు కూడా ఏం చేయగలిగింది. సో అలా ఈరోజు ఈ సినిమాకి పర్మిషన్ ఇస్తారని నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఈలోపు ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు చూసేస్తున్నారు. అండ్ ఏపీలో ఉన్న వారికి సంబంధించి నాకున్న సమాచారం మేరకు ఈ పైరసీ లింక్స్ ఏమంటే చూశారు, అవి హెచ్డి కాపీలు లింక్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉన్నారట. మరి మూవీ టీం ఇంతవరకు దానికి సంబంధించి స్పందించలేదు. మరి వాళ్ళ దాకా వెళ్ళిందో లేదో. ఇది ఇప్పుడు కోర్టు దృష్టికి వెళ్తే ఈ పైరసీ చేసిన వాళ్ళ తాలూకు డీటెయిల్స్ కనుక ఏమన్నా కనుక పోలీసులు చెక్ చేసి కోర్టుకి వెళ్ళి చర్యలు తీసుకుంటారో, లేదు మాకు అభ్యంతరం లేదని చెప్పేసి మూవీ టీం వాళ్ళంటే మళ్ళీ సైలెంట్ అవుతారు. ఏం అర్థం కావట్లా. బట్ అర్థం కావాల్సింది ఒకే ఒకటి, రాజధాని ఫైల్ సినిమా తీసిన వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? ఆ సినిమాని అందరూ చూడాలి, థియేటర్కి వచ్చా ఓటీటీకి వచ్చా ఇంకెలా అయినా సరే చూడాలి. అది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ జరుగుతున్నారో రవిశంకర్ గారు, ఆయన ఒకటే అంటున్నాడు, మేము రైతుల కష్టాలకు సంబంధించిన సినిమాలో చూపించాం, సామాన్యులు పడుతున్నటువంటి బాధలు ఈ సినిమాలో చూపించాం, ఏది కూడా ఎవరినో కించపరచడానికో ఇంకెవరికో ఇబ్బంది పెడతానికి ఏమీలా అన్నట్టుగా ఆయన ఏమంటున్నాడు, మేము ప్రాఫిట్ మేకింగ్ కోసం తీసింది కాదు, ఇది జనాల కష్టాలు తెలియజేయాలని చెప్పి మేము తీసాం, రాష్ట్ర పడుతున్న బాధను చూపాలని మేము తీసాం అన్నట్టుగా లైక్ ఈవేళ చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మాకు డబ్బులు రాకపోయినా పర్లేదయ్యా, సినిమా ఉచితంగానే ఆడిస్తాం అన్నట్టుగా వాళ్ళు రెడీ అయిపోతూ ఉన్నారు. కొన్ని సినిమాలు ఉంటాయి ఉచితంగా ఆడిస్తున్న చూసేవాళ్ళు ఉండరు, కానీ ఈ సినిమా చూస్తే చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేమన్నట్టు ఈ సినిమా వచ్చేసి మేము ఎలాగైనా సరే ఈ సినిమా అందరూ చూపిస్తాం, ఆల్రెడీ ఒక రాష్ట్రంలో ఆడుతుంది, ఒక రాష్ట్రంలో మాత్రం ఆపారు, అది కూడా కోర్టు ఏ క్షణమైనా సరే తీర్పు ఇచ్చింది, వెళ్ళి చూపించండి అని చెప్పేసి, లేదంటే థియేటర్లో వేయండి అని చెప్పేసి. ఇంకేముంది, మేము స్వచ్ఛందంగా ఫ్రీ షోలైనా వేస్తాం, లేదా టికెట్ రేట్లు యథావిధిగా నడుస్తాయి, లేదన్నప్పుడు మరికొంతమంది మరికొన్ని రకాలుగా. సినిమా మాత్రం అందరూ చూడాలన్నటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఈ సోషల్ మీడియాలో ఏవైతే చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్లు వైరల్ అవుతున్నాయో అది చూసినప్పుడు మూవీ టీం ఇంతవరకు స్పందించలేదు అంటే సో ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు అయిపోతుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు మంచి బుక్ రాస్తారు, ఆ బుక్కి సంబంధించి ప్రింటింగ్ ప్రతులు కొంచెం తక్కువే ఉంటాయి, మరికొన్ని ప్రతులు ప్రింటింగ్ చేయాలంటే దానికి పబ్లిషర్ దొరకాలి, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇది అందరు చదవాలి అని చెప్పేసి డిజిటల్ ఫార్మాట్లో పీడిఎఫ్ ఫార్మాట్ చేస్తారు. దాంతో అందరూ కూడా డిజిటల్గా ఆ బుక్ వెళ్ళిపోయింది సాఫ్ట్ కాపీ. సో అంతా చదువుతారు, ఒపీనియన్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఆ బుక్ రైటర్ అప్పుడు ఆ బుక్లో ఉన్నటువంటి రైటర్ ఎవరైతే ఉన్నారో అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు, నేను అనుకున్నది జనాలకు చేరింది, నేను డబ్బుల కోసం నేను రాయలేదు అని చెప్పేసి అతను అన్నా. ఆ పబ్లిషర్ కూడా మేము ప్రింట్ చేసిన దాని తాలూకు మాకు వచ్చేసింది, ఇక రిమైనింగ్వి తర్వాత చూద్దామని చెప్పేసి అలా అన్నా. సో లక్ష్యం నెరవేరినట్టు. ఇప్పుడు ఈ సినిమా సంస్థ కూడా అలా నాకు అనిపిస్తూ ఉంది. మరి కాసేపులో కోర్టు ఏం చెప్తుందో, అండ్ ఈ రాజధాని ఫైల్స్ టీం వాళ్ళు మూవీ వాళ్ళు మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో. ఎందుకంటే సోషల్ మీడియా నిండా కూడా ఈ సినిమా సంబంధించి ఆ క్లిప్పింగ్లు ఈ క్లిప్పింగ్ మొత్తం కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.